ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ డేటా ఎంట్రీ అనేది జనవరి 17 నాటికే పూర్తి అయింది. ప్రజాపాలన దరఖాస్తులను గ్రామ సభల్లో అప్లై చేసుకుని పథకాల లబ్ధిదారుల లిస్టు కోసం ప్రజలు ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తున్న వేళ మొదటగా మహిళలకు సంబంధించిన 2500 పింఛన్నే మొదట ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటగా ఈ లిస్టుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే రానుంది. మహిళలకి 2500 పింఛన్కి సంబంధించి కానివ్వని, చేయూత పింఛన్కి సంబంధించి కానివ్వని, మరేదైనా కానివ్వని అధికారులు నేరుగా ఇంటింటి సర్వే చేసి మాత్రమే డీటెయిల్స్ తీసుకుంటారు. ఎవరైనా మేము ప్రజాపాలన దరఖాస్తుల అధికారులమని, మీ మొబైల్కి ఓటీపీ వస్తుందని, బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి అని అడిగితే చెప్పొద్దు. ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని ఎన్నో అనర్థాలు చేయబోతున్నారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.